హాయ్, ఈరోజు మన టాపిక్ దొంగ బాబా మరుదులు బిల్లా రంగా అగిపేట మచ్చ డ్రగ్స్ రావు డ్రామారావుల గురించి, వాళ్ళు మాట్లాడే బట్టెవాసి మాటల గురించి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే అకౌంట్ను ఫాలో చేయండి. టాపిక్లోకి వెళ్తే, మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఈ డ్రామారావు చూడు ఏం మాట్లాడుతున్నాడు. డ్రగ్స్ రావు ఒకసారి చిన్న బిట్టు చూడండి. నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్కు సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలే పాపం. ఈ స్థాయిలో అపోజిషన్లు ఉంటే కూడా కేసీఆర్ గారు కాలు బయటకు పెట్టకుండానే, కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి 12,000 సర్పంచులుంటే 32-33% మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన వెనుకకు పోయినట్టే కనబడతా ఉన్నది. ఆ దెబ్బకు మరి వెనుక పోతాడేమో పెట్టడేమో ఇప్పట్లా అని నేను అనుకుంటా ఉన్నా. కానీ దబ్బన పెడితే కూడా తయారుందాం. ఎక్కడోళ్ళం అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం, ఎక్కడోళ్ళం అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం. ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి. ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి. ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి. ఓట్లు వేసిరు మీకు అందరు. గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి. గెలిచిన వాళ్ళు కూడా నేను గెలిచిన కదా, నేను 5 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్ కొట్లాడేది లేదు, నాకేందంటే నడవది. కంపల్సరీ ఇంటింటికి పోవాలి, దండం పెట్టాలి. ఎవరెవరైతే ఎలక్షన్ ముందు కలిసినరో, ఎవరెవరైతే ఎలక్షన్ ముందు ఓటేయమని కోరుకున్నారో, మీరు కోరినరో, అందులో కొంతమంది మీకు వేయలే, అయినా సరే మీకు తెలుసు వాళ్ళు వేయలేదని కూడా మీకు తెలుసు. అయినా సరే పోవాలి. అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి 32-33% పంచాయతీలు గెలుచుకున్నాము బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాడు. 12,000 గ్రామ పంచాయతీలకు 33-32% గెలుచుకున్నామని చెప్తున్నారు. అరే బట్టెవాసి మాటలు పక్కకెట్టి డ్రామారావు 32-33% అని ఎందుకు చెప్తున్నావు? ఎన్ని వేల గ్రామ పంచాయతీలు గెలిచిండు? 10 ఏళ్ళు విధ్వంసం చేసి అభివృద్ధి అన్నారు కదా. మరి 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఎన్ని గెలిచినామో కూడా చెప్పాలి. 32-33% అని ఎందుకు చెప్తున్నావు? 4,000 తిప్పి కొడితే 10 ఏళ్ల విధ్వంసం తర్వాత 4,000 గ్రామ పంచాయతీలు గెలిచింది. 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ఏం చేయలేడు అని బడేవాసి కూతలు కూసి ప్రచారానికి పోయిండ్రు కదా. ఎన్ని గెలిచిండు తెలుసా? రేవంత్ రెడ్డి ఏం చేయకుండా 2 ఏళ్లలో 8,334 గ్రామ పంచాయతీలు గెలిచారు. అంటే 32-33% ఎక్కువనా? 8,334 గ్రామ పంచాయతీలు గెలిస్తే ఎక్కువనా? ఏం పట్టేవాజి మాటలు, ఏం డ్రగ్స్ తీసుకున్న మాటలు. రామారావు నోరు తెరిస్తే అబద్ధమేనా? ఒక్కటి కూడా నిజం మాట్లాడవా? ఇంకేమంటున్నాడు? ఓడిన అభ్యర్థులు ఇంటింటికి పోయి దండం పెట్టి అందుబాటులో ఉంటా నేను మీకు అని చెప్పాలన్న. మరి మొన్న జూబ్లీహిల్స్లో మీ అభ్యర్థి సునీత కూడా ఓడిపోయింది కదా, మరి ఆమెకు కూడా అదే చెప్పినావా? ఇంటింటికి తిరిగి జూబ్లీహిల్స్ మొత్తం బాగా కాలుకు బల్పం కట్టుకొని తిరిగి చెప్పని చెప్పినావా? అంటే ఇక్కడ నిలబడేది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏం చెప్తే అది చేస్తారు గొర్రెలాగా అనుకున్నావు. అన్ని బడేవాసి మాటలు, బద్మాసి మాటలు. రామారావు నాకు ఎప్పుడు డ్రగ్స్ తీసుకొని ఎప్పుడు సోయిలో లేకుండా ఇష్టం వచ్చినట్లే మాట్లాడతాం. ఇంకోటి ఈడు బిల్లార్ రంగడి ఈడు అగ్గిపేట దొరకలే అని కూడా తిరిగేటోడు ఈడేమో మాట్లాడుతుండే. ఒక్కసారి చూడండి. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గూబ గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది. రేపు కారు గుర్తు కనబడ్డది అనుకో, మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది చెప్పేస్తారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా, ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4,000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంతకు పోతాడు ఇక పెట్టాడు. 1-2 ఏళ్ళ దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే డౌటే. ఆయనకు ధైర్యం జాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగంత అకలున్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయంట రేపు. ఇంకా పెట్టాడంట. ఒకవేళ పెట్టినా కూడా రేపు కారు సింబల్ కనిపిస్తుందంట, దబ్బ గుద్దుతారంట. ఎందుకంటే ఆ నటిపోకిరిగిన తెలంగాణ దోపిడి దొంగ కేసీఆర్ బొమ్మ కనిపిస్తుందంట కారు కనిపించటం. మొన్న జూబ్లీహిల్స్ లో గుద్దితే కనిపించలే? అప్పుడు లేకున్నదా కారు గుర్తు? అప్పుడు గుర్తు రాలేదా? తెలంగాణ దోపిడి దొంగ కేసీఆర్ అట్లా గుర్తొచ్చి గుద్దితేనే మరి నవీన్ యాదవ్ గెలిచిందా? అన్ని బట్టెవాసి మాటలు, బద్మాసి మాటలు. బిల్లా రంగాలు
తోడు దొంగలు. కుర్చీ నాకు దొరుకుతుందో నాకు దొరుకుతుందో. ఇద్దరికిద్దరు సరిపోయారు దొంగ ఎదవలు. ఇద్దరికిద్దరు బట్టెవాసి బామర్దులు తయారయ్యారు తెలంగాణ రాష్ట్రం. పోయే కాలం దగ్గర వచ్చింది, జైలుకు వస్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయే వరకు కైతమ్మలాగా. ఏ ఎలక్షన్ వచ్చినా ఇక మీదట రేవంత్ అన్న పరిపాలనలో అన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మీరు దుకాణం చదువుకొని మీ అయ్యా ఆరోగ్యం ఎట్లా బాగలేదు, మీరు దుకాణం చదువుకొని ఆ తెలంగాణను దోసుకున్న సొమ్మంతా తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పి జైల్లో పోయి చిప్పకూడు తింటే 4 కాలాలు బతుకుతారు. లేదంటే చట్టం తన పని చేస్తుంది, బొక్కలు సూరు చేస్తుంది. మీ ఇష్టం. ఇంకా థ్యాంక్ యూ.